హాయ్ హలో నమస్తే నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ స్కాలర్షిప్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే పేద విద్యార్థులకు మరియు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే స్కాలర్షిప్ నోటిఫికేషన్ అనమాట ఇది. దీని పేరు హెచ్డిఎఫ్సి పరివర్తన్స్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ అనమాట. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది పరివర్తన్స్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ పేరుతో. కాబట్టి ఈ వీడియోలో మీకు ఆ స్కాలర్షిప్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎవరికి వర్తిస్తుందన్నా అంటే 1వ తరగతి నుంచి పీజీ చదువుతున్న ప్రతి ఒక్కరికి ఇదైతే వర్తిస్తుంది. అది 4 స్టేజెస్ లో ఈ స్కాలర్షిప్ అయితే పెట్టడం జరిగింది. అదైతే నేను ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. కొందరు కామెంట్ సెక్షన్ లో అన్న 5 minutes లో కంప్లీట్ చేయండి, లేదంటే త్వరగా కంప్లీట్ చేయండి అని కామెంట్స్ అయితే పెడుతున్నారు. నేను అలాంటి వాళ్ళకని కాదు, ఎవరికైనా కూడా ఏదైనా చెప్పేది ఏంటంటే, ఏదైనా జాబ్ నోటిఫికేషన్ కానీ, లేదంటే స్కాలర్షిప్ నోటిఫికేషన్ కానీ, ఏదైనా స్కీమ్ కు సంబంధించిన డీటెయిల్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మినిమం ఒక 10 minutes లేదంటే 15 minutes అయితే టైం పడుతుంది. వితిన్ 5 minutes లో కంప్లీట్ చేయాలంటే అది కొంచెం కష్టం. అది కూడా మీకు పూర్తిగా డీటెయిల్స్ అయితే అందులో ఇవ్వలేమన్నమాట. కాబట్టి కొద్దిగా టైం తీసుకొని అందరికీ అర్థమయ్యేలాగా అయితే చెప్తున్నాను. నేను చెప్పాను కదా, ఏదైతే 4 types ఆఫ్ ఈ స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే 1 నుంచి 6వ తరగతి వరకు చదివే వాళ్ళకి ఒక స్కాలర్షిప్, అలాగే 6 నుంచి ఇంటర్, డిప్లొమా లేదంటే పాలిటెక్నిక్ చదివే వాళ్ళకి ఒక స్కాలర్షిప్, అలాగే డిగ్రీ లేదంటే ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చదువుతున్న వాళ్ళకు ఒక స్కాలర్షిప్, మరియు పీజీ చదివే వాళ్ళకి ప్రొఫెషనల్ పీజీ చదివే వాళ్ళకి కూడా ఒక స్కాలర్షిప్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. దీనికి ఎంత స్కాలర్షిప్ ఇస్తారంటే 75,000 రూపాయలు అయితే ఈ పీజీ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1 నుంచి 6 వరకు ఉన్నారు కదా, వాళ్ళకైతే డిఫరెంట్ స్కాలర్షిప్ అమౌంట్ అయితే ఉన్నాయన్నమాట. అదైతే నేను పూర్తిగా చెప్తాను. ముందుగా ఎవరెవరు ఎలిజిబుల్ అనేది అయితే నేను ఇప్పుడు చెప్తాను. 1వ తరగతి నుంచి పీజీ చదివే మొత్తం స్టూడెంట్స్ అయితే దీనికి ఎలిజిబులే, కానీ వాళ్ళ ఇన్కమ్ మాత్రం బిలో 2,50,000 అయితే కలిగి ఉండాలన్నమాట. అలాగే ఎంతెంత స్కాలర్షిప్స్ వస్తాయన్న ఈ 4 టైప్స్ ఉన్నాయి కదా, వాటిల్లో ఎంతెంత స్కాలర్షిప్స్ వస్తాయన్న అంటే 1 నుంచి 6వ తరగతి చదివే వాళ్ళకి 15,000, 6 నుంచి ఇంటర్, 6 నుంచి 10th, అలాగే ఇంటర్, పాలిటెక్నిక్, డిప్లొమా చదివే వాళ్ళకి 18,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిగ్రీ అనగా బిఎస్సి, బీజెడ్సి, బీకామ్, బిఏ చదువుతున్న వాళ్ళకి 30,000, అలాగే ప్రొఫెషనల్ కోర్సులు చదువుతుంటారు కదా, బీటెక్, బీఫార్మసీ అలాంటి కోర్సులు చదివే వాళ్ళకి 50,000 అయితే స్కాలర్షిప్ లభిస్తుంది. మరియు ఏదైతే ఎంఏ, ఎంకామ్ అలాంటివి చదువుతుంటారో వాళ్ళకైతే 35,000 రూపాయల స్కాలర్షిప్. అలాగే ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఫార్మసీ ఇలాంటివి చదువుతుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే 75,000 రూపాయల స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ స్కీమ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి నేను ఇప్పటికైతే మీకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది నేనైతే చెప్పాను. ఇప్పుడు దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇప్పుడు చెప్తాను. మీరు ఏదైతే చదువుతుంటారో ఆ ముందు సంవత్సరంలో మీకైతే 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అంటే ఇప్పుడు 7th క్లాస్ వెళ్తుంటే 6th లో 55% మార్క్స్, అంటే అదైతే మాండేటరీ కాదు, ఎందుకంటే వాళ్ళకి ఏం ఎగ్జామ్స్ ఉండవు కాబట్టి. కానీ మనకు నోటిఫికేషన్ లో చెప్పిన ప్రకారం అయితే 55% మార్క్స్ అయితే ఉండాలన్నట్టు. లేదంటే కూడా మీరు 7th లో జాయిన్ అయ్యేటప్పుడు ఆ అడ్మిషన్ ఫామ్ లేదంటే స్టడీ సర్టిఫికేట్, అలాగే మీ ఇన్కమ్ బిలో 2,50,000 ఉన్నట్టయితే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. అలాగే 6th, 7th నుంచి ఇంటర్ వరకు మీకు 18,000 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా, దాంట్లో కూడా మీరు అడ్మిషన్ సర్టిఫికేట్, ఒకవేళ పాలిటెక్నిక్, డిప్లొమా, ఐటీఐ చదువుతుంటే వాళ్ళు కూడా స్టడీ సర్టిఫికేట్, అలాగే పాలిటెక్నిక్ లో వచ్చిన ర్యాంక్ కార్డ్, అలాంటివి ప్రీవియస్ మార్క్స్ మెమోస్, 10th లో వచ్చిన మార్క్స్ మెమోస్ అవైతే కనుక సబ్మిట్ చేస్తే దానికి కూడా ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది.
అలాగే డిగ్రీ ప్రొఫెషనల్ డిగ్రీస్ ఉన్నాయి కదా, ప్రొఫెషనల్ డిగ్రీస్ ఆర్ నార్మల్ డిగ్రీస్, దానికి నార్మల్ డిగ్రీస్కి అయితే మీరు స్టడీ సర్టిఫికేట్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్ అలాగే ఫీజు రిసిప్ట్ అయితే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. లేదంటే ప్రొఫెషనల్ డిగ్రీలో వెళ్తున్నారు కదా, వాళ్ళకైతే 50,000 ఇస్తున్నారు కాబట్టి వాళ్ళైతే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అలాగే ర్యాంక్ కార్డ్, మీరు జాయిన్ అయిన కాలేజ్లో బోనఫైడ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ అలాగే కాలేజ్ ఫీ డీటెయిల్స్ అయితే మీరు సబ్మిట్ చేస్తే దీనికైతే ఎలిజిబుల్ అవుతారనమాట. అలాగే సేమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా మీరు ఏదైతే సెట్స్ పీజీ సెట్ కానీ లేదంటే యూనివర్సిటీ సెట్స్ అయితే కండక్ట్ చేస్తుంటాయి కదా, ఆ దాంట్లో మీరు క్వాలిఫై అయిన సర్టిఫికేట్ అలాగే మీకు జాయిన్ అయిన కాలేజ్ నుంచి అలాట్మెంట్ ఆర్డర్ అవైతే స్టడీ సర్టిఫికేట్ అవైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవైతే ఏ ఏ టైప్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్లో ఈ డిఫరెంట్ టైప్స్ ఏమేమి కావాలనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి దాంట్లో 55% అయితే మార్క్స్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు అయితే చెప్తాను. ఇప్పుడు 1 to 6 అంటే ఆల్రెడీ చెప్పాను, మీకు స్టడీ సర్టిఫికేట్ మరియు కాలేజ్ ఫీజు రిసిప్ట్ అయితే ఇస్తే సరిపోతుంది. అలాగే మీరు ఇంటర్ 7th నుంచి ఇంటర్ వరకు కూడా సేమ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే స్టడీ సర్టిఫికేట్, మీరు స్కూల్ ఫీజు డీటెయిల్స్ అయితే మీరు సబ్మిట్ చేయాలి. అలాగే మీకు డిగ్రీలో ఏదైతే 50,000 35,000 స్కాలర్షిప్స్ ఉంటాయి జనరల్ డిగ్రీ ఆర్ ప్రొఫెషనల్ డిగ్రీకి అయితే మీరు ఇంటర్లో మీ ఇంటర్ మార్క్స్ మెమోస్ అలాగే మీ ఫొటోస్, తర్వాత మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అలాట్మెంట్ ఆర్డర్ అలాగే ర్యాంక్ కార్డ్, మీరు కాలేజ్లో జాయిన్ అయితే బోనఫైడ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, ఇవైతే మీ బ్యాంక్ పాస్బుక్ ఇవైతే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు బ్యాంక్ పాస్బుక్ అయితే ఇవ్వాల్సిందే. అలాగే ఆధార్ కార్డు కూడా ఇవ్వాలి, ఐడెంటిటీ ప్రూఫ్ కూడా. అలాగే మీ స్కూల్ అయితే స్కూల్ లేదైతే కాలేజ్ అయితే కాలేజ్ ఐడెంటిటీ కార్డ్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు బోనఫైడ్ స్టూడెంటా కాదా అనేది చెక్ చేసుకోవడానికి అయితే ఇదైతే అవసరం. అలాగే పీజీలో కూడా అంతే, డిగ్రీలో సెట్స్లో మీరు ఏదైతే రాసి ఉంటారో పీజీ సెట్ కానీ లేదంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు ఏవైతే రాసి ఉంటారో ఆ సెట్స్లో మీకు వచ్చిన ర్యాంక్ కార్డ్ అలాగే మీరు కాలేజ్లో తీసుకున్న స్టడీ సర్టిఫికేట్ ఇవైతే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. ఫోటో కూడా అవసరం, అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా నేను చెప్పాను, ఆధార్ కార్డ్ అలాగే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అలాగే ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్ మెమోస్, ఇంటర్ అయితే ఇంటర్, 10th అయితే 10th, లేదు డిగ్రీ అయితే డిగ్రీ, ఇవైతే కావాల్సిన డాక్యుమెంట్లు అనమాట. దీనికి ముఖ్యంగా ఎవరికి స్కాలర్షిప్ ఇస్తారు అనేది నేనైతే ఇప్పుడు చెప్తాను. ఇది ముఖ్యంగా క్రైసిస్ ఏదైతే ఎడ్యుకేషన్ హైయర్ స్టడీస్ చదువుతూ వాళ్లకు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుందో వాళ్ళకనేది ఈ స్కీమ్ ని ఎలిజిబుల్ అనమాట. అలాగే బిలో 2,50,000 ఫ్యామిలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ స్కాలర్షిప్ ని ప్రొవైడ్ చేస్తున్నారు మ్యాక్సిమం. కాబట్టి మెరిట్ స్టూడెంట్స్ కూడా దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే 55% అబోవ్ వచ్చిన స్కాలర్షిప్ 55% అబోవ్ వాళ్ళకి పర్సంటేజ్ వచ్చిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనేది మనకు ఈ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు అలాగే ఇన్కమ్ బిలో 2,50,000 ఉన్న వాళ్ళైతే ఈ స్కాలర్షిప్ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. అలాగే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ కి మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయొచ్చు, మీకు స్కాలర్షిప్ ఖచ్చితంగా రావాలంటే ఈ 6 డిపార్ట్మెంట్స్ నేను ఇప్పుడు చెప్తాను ఆ 6 డిపార్ట్మెంట్స్ కి సంబంధించి మీరు ఖచ్చితంగా ఏదో ఒక సర్టిఫికేట్ కలిగి ఉంటే కన్నా మీకైతే ఈ స్కీమ్ లో స్కాలర్షిప్ అయితే ఖచ్చితంగా 100% అయితే వస్తుందన్నమాట. అదేంటంటే న్యాచురల్ కాలమైటిస్, ఏదైతే సైక్లోన్స్ కానీ తుఫాన్స్ కానీ వాటి వల్ల మీరు ఆశ్రయం కోల్పోయి మీరు చదువుతూనే ఉంటే హైయర్ స్టడీస్ చదవాలనుకుంటే వాళ్ళకైతే ఈ స్కాలర్షిప్ ఖచ్చితంగా ఇస్తారు. అలాగే జాబ్ లాస్ అయింటే అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ మీరు ఏదైనా జాబ్ చేస్తుంది ఆ జాబ్ లాస్ అయింటే మీకు ఆ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకొచ్చారంటే మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ మీకైతే ఖచ్చితంగా ఈ స్కాలర్షిప్ అనేది ఇస్తారనమాట. అలాగే కోవిడ్ పాండమిక్, కోవిడ్లో 2019 కోవిడ్లో చాలా మంది నిరాశ్రయులయ్యారు కదా, ఏదైతే హాస్పిటల్ ఫీజెస్ పే చేయలేక, అలాంటి వాళ్ళు ఆ హాస్పిటల్ బిల్స్ కి సంబంధించినవి అవైతే మీరు ప్రొవైడ్ చేశారంటే
మీకు కూడా ఖచ్చితంగా స్కాలర్షిప్ వస్తుంది. అలాగే ఏదైనా బిజినెస్ పెట్టుండి బిజినెస్ లో లాస్ ట్రబుల్స్ ఉంటే, బిజినెస్ లాస్ ఆ ట్రబుల్స్ మీ ఫాదర్ కానీ లేదంటే మీ పేరెంట్స్ ఫేస్ చేస్తుంటే, అలాగే మీరు చదువుకోవాలనుకుంటే అలాంటి వాళ్ళకైతే ఈ స్కాలర్షిప్ అయితే 100% అయితే ఖచ్చితంగా ఇస్తారని నేనైతే చెప్తున్నాను. అలాగే ఇంట్లో ఫాదర్ కానీ మదర్ కానీ డిపెండెంట్, మీరు ఎవరి మీద అయితే డిపెండ్ అయి ఉంటారో వాళ్ళు చనిపోయి ఉంటే అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ స్కాలర్షిప్ అయితే ఇస్తారన్నమాట. దీనికి యా డిపార్ట్మెంట్స్ నుంచి మీరైతే సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ బ్రెడ్ ఎర్న్డ్ పర్సన్ అంటారు కదా, ఇంట్లో మీకు ఫుడ్ తెచ్చేవాళ్ళు ఫాదర్ కానీ మదర్ కానీ, వాళ్ళైతే చనిపోయి ఉంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేస్తే మీకు ఖచ్చితంగా ఈ స్కాలర్షిప్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సరే, తర్వాత ఈ స్కాలర్షిప్ ఏ విధంగా మనల్ని ఎలిజిబుల్ చేస్తారన్న అంటే, దీనికి 4 స్టేజెస్ లో ఈ స్కాలర్షిప్ కి పర్సన్స్ అయితే ఎలిజిబుల్ చేస్తారు. అదేంటంటే, ఫస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. వాళ్ళు ఎంతమందికి అయితే స్కాలర్షిప్ ఇవ్వాలనుకుంటున్నారో అంతమందికి అందులో మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. దాని తర్వాత మిమ్మల్ని ఎవరైతే మెరిట్ లిస్ట్ లో ఉంటారో వాళ్ళనైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే పిలవడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళను ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో మీరు ఆన్సర్స్ చెప్పేదాన్ని బట్టి, మీ టాలెంట్ ను బట్టి వాళ్ళైతే ఫైనల్ సెలెక్టెడ్ లిస్ట్ అయితే తీస్తారనమాట. ఫైనల్ స్కాలర్షిప్ సెలెక్టెడ్ లిస్ట్ అన్నమాట. ఎవరైతే టాలెంటెడ్ మెరిట్ ఉంటారో వాళ్ళనైతే ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కి మీకైతే సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫైనల్ లిస్ట్ లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే చెప్పినట్టు 1 to 6 15,000, 7 to ఇంటర్ 18,000, మరియు డిగ్రీలో ప్రొఫెషనల్ డిగ్రీ అయితే 50,000, లేదంటే నార్మల్ డిగ్రీ అయితే 35,000, అలాగే పీజీలో 35,000 ఫర్ జనరల్ పీజీస్ అండ్ ప్రొఫెషనల్ పీజీస్ అయితే 75,000 అయితే ఈ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ 4 స్టేజెస్ లో వాళ్ళైతే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారనమాట. అలాగే చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, నేను చూస్తున్నాను. ఇంతకుముందు కోటెక్ కన్యా స్కాలర్షిప్ పెట్టినప్పుడు దాంట్లో కూడా చాలా మంది అయితే కామెంట్ చేశారు. ఏమని అంటే, కొందరు అయితే అప్లై చేసుకున్నారు, కొందరు కామెంట్ చేశారు, అన్న మేము ఇది కన్వీనర్ కోటా కాకుండా మేనేజ్మెంట్ కోటాలో అయితే ఈ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది, బీటెక్ కానీ లేదంటే ప్రొఫెషనల్ డిగ్రీస్లో, మాకు ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అని అడుగుతున్నారు. నేను వాళ్ళకు చెప్పదలుచుకున్నది ఒకటే అనమాట, ఏంటంటే స్కాలర్షిప్ అనేది ఎవరికి ఇస్తారంటే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి, లేకుంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేని వాళ్ళకైతే మెరిట్ స్టూడెంట్స్ ఉండి వాళ్ళు క్వాలిఫై అయ్యి చదివేదానికి వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత సరిపోకుంటే వాళ్ళకు మాత్రం ఈ స్కాలర్షిప్స్ అనేవి ఇస్తారు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం మేనేజ్మెంట్ కోటాలో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. కొందరు తల్లిదండ్రులు అయితే కష్టపడి పిల్లల్ని చదివించాలని అనుకుంటారు మేనేజ్మెంట్ కోటాలో కూడా, కానీ అలాంటి వాళ్ళకైతే ఈ స్కాలర్షిప్స్ అనేటివి వర్తించవు. వాళ్ళకు సపరేట్గా ఎడ్యుకేషన్ లోన్స్ అనేటివి అయితే ఉన్నాయన్నమాట. అవి మీరు చదివేంత వరకు అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం ఉండదు. మీకు జాబ్ వచ్చిన 1 year తర్వాత మారిటోరియం పీరియడ్ కూడా 1 year ఇస్తారు. మీకు మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, ఆ ఎడ్యుకేషన్ అయిపోయిన 1 year తర్వాత మీరైతే అప్పటి నుంచి మీరు ఈఎంఐస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్ లోన్స్ అయితే తీసుకుంటే, నేను ఈ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళకైతే ఈ సజెషన్స్ అయితే నేను ఇస్తాను. ఎడ్యుకేషన్ లోన్కి అయితే వెళ్ళండి మీరు, అది కూడా మీకు కంఫర్టబుల్ గానే ఉంటుంది. మీరు జాబ్ వచ్చిన తర్వాతనే మీ లోన్స్ అయితే పే చేసుకోవచ్చు అనమాట. ఈ స్కీమ్ కు సంబంధించి నేను పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ డౌట్స్ని అయితే కామెంట్ సెక్షన్లో క్లియర్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి, కాబట్టి వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఫస్ట్గా మన వీడియోని చూస్తుంటే. అలాగే ఇతరులకైతే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. అలాగే ఎవరైనా ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం ఎవరైతే స్కాలర్షిప్స్ కోసం చూస్తుంటారో వాళ్ళకైతే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మన వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఒకరు లైక్ చేస్తే 10 మందికి అనేది ఆ వీడియో అయితే
వెళ్ళడం జరుగుతుంది. మీరు లైక్ చేస్తే నాకు కూడా కొంచెం బూస్టప్ అయితే ఇచ్చినట్టయితే అవుతుంది. కాబట్టి మీరు చేసే లైక్స్ని బట్టే ఇలాంటి వీడియోస్ చేయాలా వద్దా అనేది నాకు కూడా కొంచెం అవగాహన అయితే వస్తుంది. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.